ఒక్కసారి ఓడించో, రెండోసారి ఓడించో, మూడోసారి కూడా ఓడించో. ఇలా 100 సార్లు ఓడించినా నేను భరిస్తాను. అట్లీస్ట్ 101సారైనా నేను గెలుస్తాను. కోపానికి, బాధకి భూమికి, ఆకాశానికి ఉన్నంత దూరం ఉంది శర్వాణి. అయ్యో పాపం అమృత అని నువ్వు ఒక్క క్షణం ఆలోచించుంటే నా జీవితంలో 1,00,000 కన్నీళ్ళు ఆగిపోయేవి శర్వాణి. ఒక్కసారైనా అమృత నా ఫ్రెండ్ అన్న సంగతి నీకు గుర్తు రాలేదా? అమృత, పోలీసులు ఎమోషన్స్ కి, రిలేషన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వరని నీకు తెలుసు. నువ్వు నిజంగా మన ఫ్రెండ్షిప్ గురించి బాధపడేదానివే అయితే నువ్వు ఎప్పుడూ ఆ ప్రమీలాదేవి ఇంటి గడప దాటి వచ్చేసేదానివి. కాని ఈ రోజు వరకు నువ్వు ఆ గడప దాటి రాలేదు అంటే ఏంటర్థం అమృత? అంతెందుకు, ఇప్పుడు కూడా నేను తలదించుకుని సారీ అడిగేలా చేసుకున్నావు కాని నేను తలెత్తుకునేలా చేయలేదు. నీ వైపు నిలబడి ఆలోచిస్తే నువ్వు చేసేది నీకు రైట్ అనిపించచ్చేమో. నా వైపు నిలబడి చూడు, నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో, నేనెందుకు ఆవేశపడుతున్నానో నీకే అర్థమవుతుంది. నీ టైం బాగుంది అమృత, ఎప్పుడైనా నువ్వే గెలుస్తున్నావు. కానీ అంతిమ విజయం న్యాయానిదే అవుతుంది. ఇప్పుడు న్యాయం నా వైపునుంది, అన్యాయం నీ వైపుంది. ఇక బయలుదేరు అమృత. శర్వాణి, ఈ ఎడబాటు మనిద్దరికి మంచిది కాదు. ఇప్పటికే మనిద్దరి మధ్య చాలా దూరం పెరిగిపోయింది. మనం విడిపోవడం వల్ల మన శత్రువులు ఎంటర్ అయ్యే పరిస్థితులొచ్చాయి. అది మనిద్దరికీ ప్రమాదమే. ఒక్కసారి నా మాట అర్థం చేసుకో. అమృత, నాకిప్పుడు రేఖ కంటే నువ్వే ప్రమాదకరంగా కనిపిస్తున్నావు. అనవసరంగా ఎందుకు వాళ్ళని వీళ్ళని ఆడిపోసుకుంటున్నావు? నేను నీ చేతికి బేడీలు వేసి అందరి దృష్టిలో విలన్ అయిపోయాను. చివరికి కోయిదొర కూడా నా కాళ్ళకి అడ్డంగా పడుకొని నీ అరెస్టుని ఆపాలనుకున్నాడు. ఆయన దృష్టిలో కూడా బ్యాడ్ అయిపోయాను. నిన్ను ఫోర్స్గా సెల్లోకి పడేసి నాకు ఆవేశం ఎక్కువ, పొగరెక్కువ అన్నట్టుగా బయట కూడా క్రియేట్ అయిపోయింది. నేను ఇన్ని చేస్తున్నా కనీసం నిన్ను ఒక్క మాట కూడా అనకుండా సౌమ్యం, మంచితనం అంతా నువ్వే కొట్టేసి అన్ని మార్కులు నువ్వే తీసేసుకున్నావు. ఈ శర్వాణి అందరి దృష్టిలో నెగటివ్ అయిపోయింది. ఇప్పుడు నీ వల్ల నాకు డ్యామేజ్ జరిగింది. నా వల్ల నీకు ఇమేజ్ పెరిగింది. ప్రతి సన్నివేశం నీకే ఫేవర్గా ఉంది. సింపతీలు నీకు, చీచీలు నాకా? అసలు నేను చేసిన తప్పేంటి అమృత? నా డ్యూటీ నేను చేసుకుంటున్నాను, అంతే కదా? పిచ్చి శర్వాణి, ఇమేజ్ అనేది ఎదుటి వాళ్ళ చేత పొగిడించుకుంటేనో లేక తిట్టించుకుంటేనో పెరగదు. అది గుండెల్లో నుంచి రావాలి. నువ్వు చెప్పే ఆర్భాటాలు, సింపతీలు ఏవి ఒక్క ముద్ద అన్నం పెట్టవు. కాని ఆకలిస్తుంది అని అడగక ముందే నా ఫ్రెండ్స్ నాకు అన్నం పెడతారు, నా కన్నీళ్లు తుడుస్తారు. ఇది వేదాంతం అనుకో, లేదంటే ఇంకేదైనా అనుకో,
మనం ఎవరి కడుపులో పుట్టాలి, ఎక్కడ పెరగాలి అనేది దేవుడే మనకి రాసి పెడతాడు. కానీ బ్రతికినంత కాలం ఎవరితో మన కష్టాల్ని, ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవాలి అనేది మాత్రం మనకే వదిలేశాడు. దేవుడు మనకిచ్చిన గొప్ప వరం అదే శర్వాణి. నేనెప్పటికీ నా ఫ్రెండ్స్ నాకు వరమని ఫీల్ అవుతుంటాను. మీరు నన్ను వద్దు అనుకున్నా నేను మాత్రం మిమ్మల్ని వదులుకోను. వెళ్ళొస్తాను శర్వాణి. బోసు, అరే బోసు, ఎక్కడ సచ్చావురా? అక్కాయ్, నేను ఆల్రెడీ నెత్తిని గొడ్డేసుకున్నా. లోపల నీకు కూడా గొడ్డ రెడీ చేసి పెట్టాను, వెళ్ళి తెచ్చుకో అక్క. నేనసలే అక్కడ అమృత రిలీజ్ అయిందని టెన్షన్లో మండిపోతుంటే నా మీద ఎదవ సెటైర్ లేసావంటే తాట తీస్తాను. అక్కాయ్, ప్రతిసారి నేను నీకు చులకనైపోయినా అంటే అన్నానంటా గాని అసలు అమృతికి నీకేంటే గొడవ? ఒరే ఎర్రి బాగులోడా, మన దాసుగాణ్ణి ఆ శర్వాణి ఎన్కౌంటర్ చేసింది, నిన్ను జుట్టు పట్టి ఈడ్చుకొచ్చింది. ఇవన్నీ మర్చిపోయావా? లేక నీకేమైనా మతిపోయిందా? అక్కోయ్, మతిపోయింది నాకు కాదు, నీకు. నా జుట్టు పట్టుకుంది శరవాణి, మన తమ్ముడిని ఎన్కౌంటర్ చేసింది శరవాణి అయితే మరి నువ్వు శరవాణ్ణి వదిలేసి అమృతం టార్గెట్ చేసేవంటక్క. ఓహో, శరవాణి అసలే మెంటల్ది, నిన్ను కూడా చంపేస్తుందని భయం వేసిందా? ఒరే, నిన్ను కొడితే నా చేయి నొప్పెడుతుంది, తిడితే నా నోరు నొప్పెడుతుంది. ఎందుకురా నీ వెధవ డౌట్స్తో విసిగిస్తున్నావు? అమృత, శర్వాణి, రేణుక వీళ్ళ ముగ్గురులో ఒక్కరిని చంపినా ముగ్గురు చనిపోతారు. అదిరా వాళ్ళ బాండింగ్. ఏడ్చావు. ఒక పక్క వాళ్ళ ముగ్గురు ఒకరినొకరు కొట్టుకొని చస్తుంటే ఇంకా బాండింగ్ ఎక్కడుందక్క? నీకు నిజంగా దమ్ముంటే అమృతను వదిలేసి శర్వాణిని టార్గెట్ చేయి. శర్వాణి దాని దగ్గరే ఉందిరా, అదే తాడు బొంగరం లేనిది. పెయిన్ అయినా ఎమోషన్ అయినా అమృతరా. ఏం ఎమోషనో ఏం పోయినాక క్లోరోఫామ్ పెట్టి అమృతని ఇక్కడ లాక్ చేసి నువ్వేదో రివెంజ్ తీర్చుకుందాం అనుకున్నావు, కుదరలేదు. శరవాణి చేత అమృతను అరెస్ట్ చేయించి నువ్వేదో పొడి చేశానని ఫీల్ అయ్యేలోపే అక్కడ అమృత నిర్దోషిలా బయటకు వచ్చేసింది. అక్కాయ్, నువ్వు ఒక్క అడుగేస్తే ఆ అమృత 10 అడుగులు ముందుకు వస్తుంది. ఇక చాలే, ఇప్పటికే మన జీవితం అంతా సంకనాయికిపోయింది. నువ్వు అని ఒక మాట అంటే
నేను పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటాను. ఏమంటావా అక్కాయ్? ఏరా, ఎన్నిసార్లు తన్నినా నీకు బుద్ధి రాదా? నేను అది అడుగుతున్నా అక్కాయ్. నన్ను ఇన్నిసార్లు కొట్టావు. కొట్టి నీకు అలసట రావట్లేదు, బుద్ధి రావట్లేదు అంటే ఒరే ఒరే ఒరే, నన్ను అమృత కంటే నువ్వే ఎక్కువ సెటైర్లతో చంపేస్తున్నావు. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో అమృత గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించే మూడ్లో లేను. ఊరుకా అక్కాయ్, ఇంకా అమృత గురించి ఆలోచించడానికి ఏముంది? అమృతిని పెట్టవలసిన బాధలన్నీ పెట్టేశావు. ఇంకా ఏం మిగిలిందని? అయినా నువ్వు ఇప్పుడు అమృతిని ఏమీ చేయలేవక్క. అమృత నిర్దోషులా బయటకు రాగానే ఆట ముగిసిపోయిందని అనుకుంటున్నావేమో. ఆ రాకేష్ గారిని చంపింది ప్రమిళాదేవి ఫ్యామిలీ. కానీ చంపి పూడ్చిపెట్టిన ప్లేస్లో బాడీ లేదు అంటే ఏంట్రా అర్థం? ఏముంది, ఆ ప్రేమేలరేవి సైకలాజికల్ పేషెంట్ అని అర్థం. ఆవిడ మెంటల్ పేషెంట్ అని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడంట కదా. చా, అలా చెప్తే నమ్మడానికి నీలాగా అందరూ డోడు బసవన్నలు కాదురా. ప్రమీలాదేవి చెప్పిందంతా నిజం. ఆ శవాన్ని పూడ్చింది అక్కడే. కాని ఆ బాడీ గురించి తెలిసిన ఒకే ఒక పర్సన్ ఆ అమృతొక్కతే. ఈ విషయం నీకెలా తెలుసక్క? ఒరే, ఈ కథని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికీ తెలుసు. అంతెందుకు, ఆ శర్వాణికి కూడా ఆ రాకేష్ గాడిని అమృతే ఏదో చేసిందని తెలుసు. కాని తన దగ్గర ఆధారాలు లేవు. ఈసారి ఆధారాలు దొరికితే అమృతని శర్వాణి చేతే ఉరికమ్మ ఎక్కించొచ్చు. ఊహించుకో, శర్వాణి అమృతల కథ అలా వెళ్తే ఎలా ఉంటుందో. ఏడ్చినట్టుంటుంది. ఈలోపే అమృతిని చంపేస్తుంది. అయినా అమృత నిన్ను నన్ను వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు వచ్చి చంపేయాలి. కాని మనిద్దరికి ప్రాణభిక్ష పెట్టింది. నాకు తెలుసు మనిద్దరిని ఎప్పుడో అమృత మైండ్లో నుంచి తీసేసి ఉంటుంది. లేదంటే ఈ పాటికి మనిద్దరి ఫోటోలు దండలు వేసి గోడకి వేలాడుతుండేవి. అక్కాయ్, అమృత వచ్చి మనల్ని ఫినిష్ చేస్తున్నట్టు, మనిద్దరి ఫోటోలకు అదిగో అక్కడ దండలు వేసి వేలాడుతున్నట్టు ఒకసారి ఊహించుకో. నీకు పిచ్చి పట్టి తలా తోక లేకుండా మాట్లాడుతున్నావు. తల తెక్కెదవా. నెక్స్ట్ జరిగేది ఇదే. ఈ జీవిత సత్యం మా అక్కకు అర్థం కావటం లేదు. అమృత, ఏంటమ్మా ఇది? ఆ రోజు వర్షంలో రాకేష్ శవాన్ని మేమే ఆ పెరట్లో పూడ్చేశాం. ఇప్పుడు సడన్ గా అందులో రాళ్లుండడం ఏంటి? ఏం జరిగింది? ఏంటక్కా, ఆ రోజు నా చేతిలోనే ఆ రాస్కెల్ చనిపోయాడు. ఇప్పుడు సడన్ గా బాడీ మాయమైపోవడమేంటి? అమృత, మా అందరికీ టెన్షన్గా ఉంది. రాకేష్ డెడ్ బాడీ ఏమైంది? ఎక్కడుంది? ఏదో ఒకటి మాట్లాడు అమృత. నేను మానసిక వ్యాధితో బాధపడ్డవేంటి? ఆ రోజు మీ శవాన్ని పూడ్చిన తర్వాత అసలేం జరిగింది?
ఆంటీ, ఆ రోజు మీరు ఈ 2 చేతులెత్తి నా కూతుర్ని కాపాడు అమృత అని అడిగారు. గుర్తుందా ఆంటీ? ఇదిగోండి మీ కూతురు శ్రావ్య. ఈ రోజు తన జీవితానికి ఏ మచ్చ లేకుండా తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టాను. అమృత, శ్రావ్య వీడియో ఆ రాకేష్ గాడితోనే అంతమైపోయింది ఆంటీ. శ్రావ్య, నువ్వింక నిర్భయంగా ఉండొచ్చు. ఇక నిన్నెవరూ బ్లాక్మెయిల్ చేయరు. ఆంటీ, మీకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాను అన్న తృప్తి నాకు మిగిలింది. అది చాలు నాకు. ఇక్కడికి వచ్చేటప్పుడు మీ అర్చనకు మిమ్మల్ని తన చేతిలో పెడతానని మాటిచ్చాను. కాని ఆ మాటను నేను నిలబెట్టుకునే లోపే నా అర్చన నాకు దూరం అయిపోయింది. మీ భర్త, మీ పిల్లలు మిమ్మల్ని కావాలని అడిగేలా చేస్తానని ఆ రోజు మీకు మాటిచ్చాను. మీ జీవితంలో కోల్పోయిన అన్ని సంతోషాలని మీకు తిరిగి తీసుకురావాలని ఇంతకాలం నేను ఆరాటపడ్డాను. ఇప్పుడు ఆ సంతోషాలన్నీ మీ గుమ్మం ముందు నిలబడి కాలింగ్ బెల్ కొడుతుంటే ఇంకా ఎందుకంటే ఆ రాకేష్ గాడి గురించి అడుగుతారు. చిన్నాళ్ళు వాడి వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారేమో, శ్రావ్య వీడియో ఉందని బ్లాక్మెయిల్ చేయడానికి ఇంకా ఎవరైనా వస్తారేమోనన్న ఒక్క భయంతో ఇన్ని సంఘటనల్ని దాటుకుంటూ రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ భయం లేదు. మన శ్రావ్య సేఫ్. ఇక ఆ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఆ రోజు మీరు వాణ్ణి చంపి పూడ్చిపెట్టాక ఏం జరిగిందో, డెడ్ బాడీ ఉండాల్సిన ప్లేస్లో రాళ్ళెలా వచ్చాయో, ఇంకెప్పుడు మీరు ఎవ్వరూ వీటి గురించి ఆలోచించకండి. ఈ నిజం నా గుండెలోనే దాచుకుంటాను తప్ప నా ప్రాణం పోయినా ఎవరికీ చెప్పను. అది కాదు అమృత. ప్లీజ్ ఆంటీ, ఆ పరమేశ్వరుడు గొంతులో విషాన్ని దాచుకున్నట్టే నేను నా గుండెల్లోనే ఈ నిజాన్ని దాచుకోవాలనుకుంటున్నాను. ఇక ఈ విషయం గురించి ఇంకేం మాట్లాడకండి. నువ్వు కడుపులో దాచుకున్న ఆ నిజం నీకు కన్నా తల్లిని, నీ ఫ్రెండ్స్ ని నీ నుండి దూరం చేసింది. చివరకు నీకు బేడీలు వేసి నీ ఫ్రెండ్ నిన్ను తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. నీ రుణం ఎలా తీర్చుకోవు అమృత? మీరు నాకు ఇలా చేతులెత్తి దండం పెట్టి దయచేసి నన్ను పరాయిదాన్ని చేయకండి ఆంటీ. నిజానికి ఈ రోజుతో నేను ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది. నా దారిని నేను వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు నేను బయటికి వెళితే నాకు అమ్మ లేదు, నాన్న లేడు. నేను ప్రాణంగా భావించిన ఫ్రెండ్స్ కూడా నాకు దూరం అయ్యారు. దయచేసి నేను కొంతకాలం మీ ఇంట్లో ఉండొచ్చా ఆంటీ? మీ ఇంట్లో ఉండొచ్చా ఆంటీ? అమృత,
పరాయిదాన్ని చేయొద్దని నువ్వే చెప్పి ఇప్పుడు నువ్వే మమ్మల్ని పరాయి వాళ్ళని చేస్తున్నావా అమృత? ఇన్నాళ్ళు నువ్వే మా మేనకోడలు అనుకున్నాను, కానీ ఈ రోజు నుంచి నువ్వు నా కూతురు అని భావిస్తున్నాను. థ్యాంక్స్ ఆంటీ. చైతన్య, వదినా, అమృతోదినా, ఇది మా రేణుకొదిన పెళ్లి కార్డు. ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ నీకే ఇవ్వాలని ఇంట్లో వాదించి ఒప్పించాను. కానీ కార్డు నీకిచ్చేది పెళ్లికి ఆహ్వానిస్తూ కాదుదినా. దయచేసి నువ్వు ఈ పెళ్లికి రావద్దని రేణుకొదిన నీతో చెప్పి ఈ కార్డు నీకివ్వమంది. మా రేణుక జీవితాన్ని కాపాడాలని పోరాడి పోరాడి ఓడిపోయాను. మిమ్మల్ని మీరు మోసం చేసుకుని రేణుకని మోసం చేస్తే ఏదో ఒక రోజు మీరే పశ్చాత్తాపడతారు.